నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో లోక్ సత్తా పార్టీ నాయకులు. కామన్ విద్యా విధానం, మాతృభాషలో విద్యా బోధన అమలుపరచాలి. టీచర్స్ ఫెడరేషన్ నాయకుల డిమాండ్. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫార్మా రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐపీఐ చైర్మన్ ఆచార్య టివి నారాయణ. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి అనే అంశంపై స్థానిక లోక్ సత్తా పార్టీ కార్యాలయంలో నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నాటి యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో విభజన జరిపేటప్పుడు పలు హామీలు ఇచ్చినా నేడు వాటిపై ఏ పార్టీ నాయకులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తిన విధానంలో ఉండడాన్ని సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలుగజేయాలని వారు డిమాండ్ చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మీద ఇవాళ ప్రజావాణి అని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి విభజన జరిగినప్పుడు అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ చాలా మనకి స్వయం ప్రతిపత్తి ఇస్తామని, ట్యాక్స్ ఫ్రీ జోన్స్ ఇస్తామని రకరకాలుగా చాలా మనకి ప్రామిసులు చేయడం జరిగింది. ఇప్పుడు ఎలయన్స్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ అక్కడ అధికారంలో ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమీ పట్టనట్టుగా మన రాష్ట్రాన్ని వదిలేశారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనకు వాళ్ళు చెప్పినవి మనం సాధించుకునే దిశలో ప్లస్ ప్రజలను చైతన్యవంతం చేసేసి పరిపాలనా విధానం ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా, ప్లస్ అట్లానే ఈ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారా, లేకపోతే ఇంతకుముందు చేసినట్టే తప్పులు చేయబోతున్నారా, ఈ ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ చాలా ఇటువంటి జనం చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని చైతన్యపరిచి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అనే దాని మీద మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రకరకాల ఈ పాలసీస్ మీద చర్చ జరిపే కార్యక్రమం మొదలుపెట్టాము. స్థానిక లాడ్జ్ సెంటర్లోని ఏఎల్బిఈడి కళాశాల ఆవరణలో జరుగుతున్న డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు నేడు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యా నిపుణులు పాల్గొని ప్రసంగించారు. వర్గ వైషమ్యాలు మరింతగా పెంచుతున్న వివక్షపూరిత విద్యా విధానాన్ని రద్దు చేసి కామన్ స్కూల్ విధానాన్ని అంతటా అమలు చేయాలని ఈ సందర్భంగా నాయకులు విజ్ఞప్తి చేశారు. నేటి విద్యారంగం వ్యాపార రంగంగా మారి పేద విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్య అందడం లేదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ధోరణి మారాలంటే కామన్ స్కూల్ విధానాన్ని ఏర్పరిచి అమలుపరచాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 3 రోజుల నుండి నగరంలో నిర్వహిస్తున్న వైజ్ఞానిక మహాసభల్లో పలువురు నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మాతృభాషలో బోధనా విధానం ఏర్పాటు చేయాలన్నారు. నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు సైతం నాణ్యమైన ఉన్నత విద్యను అందించిన నాడే విద్యారంగం అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. టీచర్స్ ఫెడరేషన్ 4వ విద్యా విజ్ఞాన మహాసభ సందర్భంగా ఈరోజు 3వ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మేడిపల్లి రవికుమార్ గారు సంస్కృతి విలువల విధ్వంసం అనే కార్యక్రమం మీద చక్కగా నేటి సమాజంలో విలువలు ఏ విధంగా నశించిపోతున్నాయి, వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి, ఉపాధ్యాయులు సమాజానికి ఏ విధంగా దిక్సూచిలాగా ఉండాలనే విషయాన్ని చక్కగా వివరించడం జరిగింది. అలాగే ఇప్పుడు కామన్ స్కూల్ విధానంపై, ఉమ్మడి పాఠశాల విధానం, మాతృభాషలో విద్యాబోధన అనే కార్యక్రమం మీద మా విద్యా విజ్ఞాన మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుల్లో మాతృభాష మాధ్యమానికి సంబంధించి, రాజ్యాంగంలో ఉండేటువంటి విద్యారంగ దృక్పథానికి సంబంధించి, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు అయితే తీసుకుంటే బాగుంటుంది, డిటిఎఫ్ వైఖరి ఏంటి అనేటువంటి వాటి మీద, అదేవిధంగా ఈరోజు సమాజ అభివృద్ధికి
సవాలుగా నిలిచినటువంటి అస్తిత్వ ఉద్యమాల పట్ల అసలు ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి, డిటిఎఫ్కి ఎలాంటి దృక్పథం ఉందనేటువంటి ప్రకటించేటువంటి అంశాలు, అదేవిధంగా ఈరోజు సమాజంలో నశిస్తున్నటువంటి విలువలు, అసలు ఎలాంటి విలువలు మనకు కావాలి, ఎలాంటి విలువల వైపు మనం కొట్టుకుపోతున్నాం అనేటువంటి దాని అంశం మీద, అదేవిధంగా సమాజంలో అసలు రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలి అని అంటే ఎలాంటి విద్యా విధానం అవసరం, మనకు ఎలాంటి పాఠశాల ఉండాలి అనేటువంటి యాంగిల్లో ఈరోజు కామన్ స్కూల్ సిస్టమ్ యొక్క ఆవశ్యకతను సమాజం కోసం చెప్పడం కోసం ఈ రాష్ట్ర మహాసభలో కామన్ స్కూల్ సిస్టమ్ మీద కూడా ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. చౌడవరంలోని చేబ్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కళాశాలలో ప్రపంచీకరణ, ఔషధ రంగం అభివృద్ధి అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐపీఏఈ చైర్మన్ ఆచార్య టివి నారాయణ, ఫార్మసీ విద్యా నిపుణులు ఆచార్య కెపి చౌదరి, కళాశాల చైర్మన్ డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య, ప్రిన్సిపల్ డాక్టర్ విద్యాధర, ఇతర ఫార్మా రంగ నిపుణులు పాల్గొన్నారు. చిప్స్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకి హాజరైన ఇండియన్ ఫార్మసీ అసోసియేషన్ చైర్మన్ ఆచార్య టివి నారాయణ, ఫార్మసీ నిపుణులు ఆచార్య కెపి చౌదరి, చిప్స్ ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యదేవర విద్యాధరరావులు మీడియాతో మాట్లాడారు. రోజు రోజుకి ఫార్మసీ రంగంలో పలు మార్పులు వస్తున్నాయని, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక భారత ఫార్మా రంగం కూడా వేగంగా విస్తరించిందన్నారు. ఫార్మాలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు విద్యార్థులు తెలుసుకోవాలని, వాటికి ఇటువంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నేడు ఫార్మా రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండటంతో గతం కన్నా ఎక్కువ మంది ఈ విద్యపై ఆసక్తి చూపుతున్నారన్నారు. విద్యా విధానంలో రాబో కాలంలో చాలా మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి. ఇంతవరకు ఫార్మసీ విద్య అనేది 2 అపెక్స్ బాడీల ఆధ్వర్యంలో రన్ అవుతూ వస్తుంది. ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అలాగే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2 రెగ్యులేటరీ బాడీస్తో ఉండడం వల్ల ఫార్మసీ విద్య మార్పులు చేయలేకపోయింది. సిలబస్ సేమ్ ఓల్డ్ సిలబస్ని ఎంతవరకు కూడా చిన్న చిన్న మోడిఫికేషన్తో చేయడం జరిగింది. ఏ ఒక్క రెగ్యులేటరీ బాడీ కూడా ఫుల్ ఫ్రీడమ్ లేకపోవడం వలన ఈ విద్యని ప్రజెంట్ సిచ్యువేషన్కి అనుగుణంగా మార్పు చేయలేకపోయింది. కాకపోతే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అన్ని ఫార్మసీ రెగ్యులేషన్స్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. 5 రెగ్యులేషన్స్, ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్, బీఫార్మ్ రెగ్యులేషన్స్, ఎంఫార్మ్ రెగ్యులేషన్స్ అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసి పార్లమెంట్ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచి ఫార్మసీ విద్య టోటల్గా ఫార్మసీ కంట్రోల్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెషనల్స్ భోపాల్ వారితో కలిసి 1 డే నేషనల్ కాన్ఫరెన్స్, ఇండో ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించాం. ఈ కాన్ఫరెన్స్లో సుమారు 550 మంది వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, బెంగళూరు, భోపాల్, వివిధ రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా విద్యార్థులు రీసెర్చ్ చేసే ఫార్మసీ వారు పాల్గొని ఇది జయప్రదం చేశారు. About what are the contemporary trends in pharmacy that will be very much useful to the budding students who will become later on the pharmacists, serving the industry or profession or regulatory affairs and such other areas. So later on experts from Bangalore, Chennai and myself from Visakhapatnam, we have technical presentations are there on the recent topics. One of the important trend developed is the use of generic medicines. Generic, you may be knowing about. The Andhra Pradesh government is the first state government in India started Jan Aushadhi shops, wherein the generic products, which are now considered as equal to branded products, but available at a very cheap price, 1/4 or 1. గత 3 రోజులుగా స్థానిక లక్ష్మీపురంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ నేడు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 280 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. వీరిలో సుమారు 80 మంది అంతర్జాతీయ రేటింగ్ కలిగిన క్రీడాకారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీహరి మీడియాతో మాట్లాడారు. నూతన రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన ఈ టోర్నీ విజయవంతం అయిందన్నారు.
స్టార్ట్ అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ చాలా భారీగా సంఖ్యలో ప్లేయర్స్ అటెండ్ అయ్యారు. 282 మంది ఈ విధంగా ఈ టోర్నమెంట్లో ఆడుతున్నారు. ఈ టోర్నమెంట్లో 50,000 రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది. గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా గుంటూరులో సరైన పెద్ద ఈవెంట్స్ జరగలేదు. ఇక నుంచి నేను కార్యదర్శిగా బాధ్యత తీసుకున్న తర్వాత గుంటూరు, విజయవాడ, మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రతి ఒక్క జిల్లాని యాక్టివేట్ చేసి ఆ జిల్లాల్లో మంచి ఈవెంట్స్ జరిపించాలి. రాష్ట్రం మొత్తం మీద మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ని మంచి భారతదేశంలోనే నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టడానికి కావాల్సినటువంటి అన్ని చర్యల్ని తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ని ఇండియాలో నెంబర్ 1గా నిలబెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. క్యూటీవీ న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.